ఈ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం కోసం మాతో పాటు వేదిక మీద ఆసీనులైనటువంటి ఎమ్మెల్యే మద్దాలి గిరన్నకు, ఎమ్మెల్సీ ఏసురత్నం గారికి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అన్నకు, మన మధ్యకు వచ్చి వెళ్ళినటువంటి మేయర్ కావటి మనోహర్ నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున కూడా ఆర్గనైజ్ చేసి, ఈ ఆలోచన చేసి, మరి దీనికి కర్తాకర్మ క్రియగా నిలబడినటువంటి ఈ ప్రెసిడెంట్ షేక్ అబ్బాస్ గారికి, షేక్ బషీర్ అహ్మద్ వైస్ ప్రెసిడెంట్ గారికి, గౌరవ అధ్యక్షులు ముఫ్తీ అబ్దుల్ గారికి, సెక్రటరీ షేక్ రోషన్ గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ మహబూబ్ అహ్మద్ గారికి, జాయింట్ సెక్రటరీ ఇసాక్ మొహమ్మద్ గారికి, కోశాధికారి షేక్ ఇర్ఫాద్ అహ్మద్ గారికి, సభ్యులు ఉస్మాన్ సిద్దికి గారికి, అలాగే అబ్దుల్ రెహమాన్ గారికి, సల్మాన్ షరీఫ్ గారికి, అబ్దుల్ ఫరియాజ్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరన్నా పేర్లు మిస్ అయితే ఇంకోలాగా అనుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మరి కార్యక్రమాని కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. వాస్తవంగా మన గుంటూరు జిల్లా అంటేనే ఫస్ట్ ముస్లింలు ఎక్కువ అంట కదా అని ఒక నానుడి మనకుంది. అట్లాగే నిజంగా మన ముస్లింలందరూ కూడా చాలా ఎక్కువ జనాభా ఉంది. మేము మా రాజకీయాలు చిల్లూరుపేట నియోజకవర్గంలో చేసినప్పుడు అక్కడ మా వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, బాగా ఇక్కడ బంధుత్వాలు ఉన్నాయని, ఏదున్నా కూడా ఇక్కడ సంబంధాలు అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడకి, అట్లా బాగా కూడా సత్సంబంధాలు మనకి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నమాజులు కానీ ఇక్కడ చేస్తున్నటువంటి అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఏదున్నా కూడా వాళ్ళు ఇక్కడ రావటము, పలు సందర్భాల్లో మీరు కూడా అటువైపున రావటం, ఇట్లాంటివన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు విశిష్టత ఏంటంటే, ఇంత ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ అండ్ లైబ్రరీని ఇంత పెద్ద ఎత్తున నేనైతే వినలేదు. మన జిల్లాలో ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసి ఫస్ట్ టైం ఇన్ ఏపీ, మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైము మన గుంటూరు జిల్లాలో, అది మన వెస్ట్లో దీన్ని ఏర్పాటు చేసుకోవటము అంటే మీరు ఎంత బ్రాడ్ థింకింగ్తో మన వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది రకరకాల అంశాలు ఉంటాయి, కొన్ని చెప్పుకునేవి, కొన్ని ఇక చెప్పేవి కూడా కాదు. కానీ మన రోజువారీ జీవితానికి సంబంధించినటువంటి అంశాల మీద మరి కౌన్సిలింగ్ అనేది ఒక కమ్యూనిటీ తరఫున ఉండడం వల్ల, కౌన్సిలింగ్ అంటే జనరల్గా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలంటే కాస్త ఆలోచిస్తారు. ముందుగానే మన వాళ్ళు ఊరికి అట్లా రావాలన్నా కూడా కష్టం. సో అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మన వాళ్ళ కోసము ఈ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఖచ్చితంగా ఎంతమంది లైఫ్ని మనము ఇంపాక్ట్ చేయగలుగుతాము, కొన్ని స్పీడ్ డెసిషన్స్ని మనం కొన్ని కంట్రోల్ చేయగలుగుతాము, ఒక డ్యామేజ్ కంట్రోల్ అనేది మనం చేయగలుగుతాము, ఒక విధానాల్ని జీవితంలో వాళ్ళు ఆలోచించే విధానాల్లో కొంత మార్పు మనం తేగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా ఎంతోమందికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. నాకు అర్థమైన దాంట్లో నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఎంతోమంది జీవితాలని కాపాడబోతుంది. అండ్ వన్స్ మనం ఇది స్టార్ట్ చేస్తే కనుక చాలామంది జీవితాల్లో మనం మార్పు చూస్తాము. అండ్ ఈ వెస్ట్ నుంచి ఖచ్చితంగా ఓన్లీ మన కాన్స్టిట్యున్సీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ కావచ్చు, ఇంకా అవసరమైనటువంటి జిల్లాలకు సంబంధించి ఇంకా ఎవరికైనా కూడా కావచ్చు, ఒక మంచి కౌన్సిలింగ్ సెంటర్గా ఇది మన రాష్ట్రంలోనే ఎక్కడ లేదు కాబట్టి మనం ఇది ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి రాష్ట్రంలోనే ఖచ్చితంగా ఇది ఒక ఐకానిక్ సెంటర్గా ఉండి దీని గురించి మిగతా ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా అది రిప్రజెంటేషన్ పెట్టుకునే పరిస్థితి తెస్తారనే నేను భావిస్తున్నాను. మాకు కూడా ఇలాంటిది ఒకటి కావాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ ఒరవడి స్టార్ట్ అవుతుందనే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం చూసినట్టయితే కమ్యూనిటీ హాల్స్ జనరల్గా మనం అడుగుతూ ఉంటాము, షాదీఖానా అడుగుతూ ఉంటాము, లేదంటే బరియల్ గ్రౌండ్స్ అడుగుతూ ఉంటాం. కానీ ఇప్పుడు కొత్తగా మీరు ఈ అడుగు వేయడం వల్ల ఈ ఒరవడి అనేది మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ విధంగానే ఉంటుంది అనుకుంటా ఉన్నాను. అలాగే దీని డెవలప్మెంట్కి సంబంధించి ఎమ్మెల్యే గారు నాకు చెప్పారు, ఈ వాస్తవంగా మన టౌన్లో కొంత ప్లేస్ సంపాదించుకోవాలంటే ఎంత కష్టమో, అన్ని ప్రైమ్ ఏరియాసే, డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇందులో మనము ఇలాంటి కమ్యూనిటీ కోసం కొన్ని చేయాలంటే అది మామూలు విషయం కాదు. అయినప్పటికీ మీ మీద ఉన్నటువంటి గౌరవం,
మీ మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో మరి అందరూ కలిసి కట్టుకొని ఈ ప్లేస్ని కేటాయించడం కానీ, దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కోసం కావచ్చు, దీనికి కావాల్సినటువంటి ఫండ్స్ కోసం కావచ్చు, మరి ఇప్పటి వరకు కూడా దీన్ని ఆలోచించి దీన్ని ముందుకు తీసుకువెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు వాళ్ళందరూ కూడా తోడ్పాటునిచ్చారు. మరి దాదాపు 1,80,00,000తో మనం దీన్ని మరి ఖర్చు చేస్తూ దీన్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. అవసరమైతే ఇంకా ముందు కూడా అవసరమైతే మేమంతా ఉండి ఖచ్చితంగా దీన్ని ఇంకో ఫ్లోర్ కావాలన్నా కూడా ఏర్పాటు చేయడం కావచ్చు. దీనికి ఏదో ఒక బిల్డింగే కాదు, దీనికి ఇంకేదైనా అవసరమైతే కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా ఇక ముందు నేను కూడా మీ మధ్యలోకి యాడ్ అయ్యాను కాబట్టి నా వంతుగా నేనేంటంటే దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సైడ్ నుంచి కావచ్చు, అటు పైన జగన్తో మాట్లాడి అక్కడైనా కావచ్చు, లేదంటే మన కార్పొరేషన్ తరఫునైనా కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా దీన్ని మేమంతా కూడా కలిసి మా వంతుగా మీకు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయ్యే బాధ్యత ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని ఇంకా కూడా ఇప్పటికే మనం చాలా స్పీడ్గానే దీన్ని కట్టించి ఇచ్చేసాము. ఇంకా కూడా ముందు కూడా ఇక్కడ దీన్ని పని ఆపకుండా జరిగేందుకు పూర్తి స్థాయిగా మేమంతా కూడా అండగా ఉంటామని మీకు మాటిస్తూ ఉన్నాను. అలానే ఇంత చక్కగా అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి మీ అందరిని ఈరోజు పరిచయం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా ప్రేమగా ఆప్యాయతగా రిసీవ్ చేసుకున్నారు. మనుషులు కొత్త కానీ మీ ప్రేమ మాత్రం నాకు ఎప్పుడో ఏదో తెలిసినట్టే అనిపించింది. చూడటానికి మనుషులు పేర్లు కొత్తగా ఉన్నారంతే, నాకు అట్లాగా అనిపించింది. మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలని ఎంత ప్రేమగా అభిమానంతో ఆప్యాయతగా ఏ విధంగా కొనియాడుతున్నారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే ఇప్పుడు కాదు, వైఎస్ఆర్ గారి హయాం నుంచి కూడా 4% రిజర్వేషన్ తీసుకురావడం కానీ, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ, మీ గురించి మీ సమస్యల గురించి ఆలోచన చేయడం కావచ్చు, మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఈరోజు అదే వారసత్వంగా మరి ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో ఏ విధంగా అడుగులు వేస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఏ విధంగా మీ అందరి బాగోగుల కోసం ఆలోచిస్తున్నారో మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయం. ముస్లింల ఆత్మగౌరవం తలెత్తుకునే విధంగా ఏ విధంగా అవకాశాలని ఏ విధంగా ఈ రోజున మనకు చేస్తున్నటువంటి మంచి ఉంది అనేటువంటి విషయం మాకన్నా ఇక్కడున్నటువంటి మీ ముస్లింల సోదరులందరికీ కూడా బాగా తెలుసని నేను నమ్ముతా ఉన్నాను. ఇక మనం చూసినట్టయితే రాష్ట్ర పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు గత 2-3 రోజులుగా చూస్తున్నాం ఎలా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన నాయకుడు జగనన్నని, మన కోసం పరితపిస్తున్నటువంటి నాయకుడిని, మన కోసం పని చేస్తున్నటువంటి నాయకుడిని, మన కోసమే నిత్యం ఆలోచిస్తూ మనమంటే ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక నాయకుడు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముస్లింలకు ఉంది. కాబట్టి ఈ రోజున ఈ రాజకీయ ఎత్తుగడులు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఒక ఉపనలాగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మన కోసం ప్రాణం పెట్టి పనిచేసేటువంటి నాయకుడు మన జగనన్నని ఈ పరిస్థితుల్లోంచి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం సోదరుడి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి పరిస్థితులు ఎలా వచ్చినా మనన్నకు మన ముస్లింలందరూ అండగా ఉంటారని నేను భావిస్తున్నాను. మేమంతా ఉన్నామని చెప్పి మీ అందరూ కూడా ఖచ్చితంగా బలంగా మీ ఆశీస్సులు, మీ దీవెనలు అన్న పక్షాన ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను. అలాగే అన్న ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో నేను మీ మధ్యకు రావడం జరిగింది. ఖచ్చితంగా మీ మధ్యలో మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం, మీ అందరూ మీరు మనమ్మాయి అని చెప్పి మీరు అనుకున్నారు, భావించారు, మమ్మల్ని స్వాగతించారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మీ ప్రేమ చూపించి మీ దీవెనలు మాపై ఖచ్చితంగా ఉంటాయనే నమ్మకం నాకు ఉంది. మన జగనన్నకి, మన పార్టీకి ఈసారి ఈ పరిస్థితులు ఈ విధంగా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒక్కటై ఒక యూనిటీతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిమ్స్ అంతా కూడా జగనన్నను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది, మీ మీద ఉంది, మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇందాక భయ్య నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటి ఈ మస్జిద్లకు సంబంధించి రిపేర్స్, పండగ కూడా ఉంది, ఈ రిపేర్స్కి సంబంధించి మాకు కావాలి కొంచెం పెయింటింగ్స్, లోపల కొంచెం క్లీనింగ్స్ ఇవన్నీ కూడా చెప్పారు. వాటికి 40 మస్జిదులు ఉన్నాయి మన వెస్ట్లో. ఈ 40 మస్జిదులకు సంబంధించి 25,000 వరకు కూడా అవసరం అవుతుంది. ఇది వీలైతే గవర్నమెంట్ తరఫున కానీ లేదా మీరు కూడా ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించండి అని చెప్పి ఈ రిక్వెస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. మీ అందరి తరఫున ఈ రిక్వెస్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఈ రోజునే
ఈ 25,000 చొప్పున 40 మస్జిద్లకు ఈ సాయంత్రమే మీకు ఈ రిపేర్స్ కోసము ఈ సాయంత్రమే రోషన్ మన పెద్దవాళ్ళు ఎవరో ఒకసారి తీసుకొస్తే దీన్ని నేను అందజేస్తాను. ఇమీడియట్గా ఈ 40 మస్జిద్లకు సంబంధించి ఈ వర్క్స్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రంజాన్ తోఫా అడిగారు, తోఫా కూడా ఏర్పాటు చేద్దాము. ఈ తోఫాకు సంబంధించి కూడా 2-3 రోజులు ప్లాన్ చేసుకొని తోఫా కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేపడతానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను. ఇదే కాదు, మీకు ఏ సమస్యలున్నా ఏదున్నా నేను గత 4.5 సంవత్సరాల నుంచి నేను గుంటూరులోనే ఉంటున్నాను. మా రాజకీయం చిల్లూరుపేట, కానీ నాకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అని పిల్లల చదువులను నేను మన గుంటూరులోనే పటాపురంలో స్టే చేస్తాను. రీసెంట్గా మీకు కూడా తెలుసు శ్యామలా నగర్ నేను మూవ్ అవ్వడం జరిగింది. మన ఆఫీస్ కూడా ఇక్కడే, మీ అందరికి తెలుసు. నేను కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసుకునే పని లేదు. నేను మీ మధ్య ఉన్నాను, కాకపోతే ఇక్కడ రాజకీయం జోలికైతే రాలా. ఇప్పుడు జగన్ అన్న రాజకీయ బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీ మధ్య ఉండి మీ పక్షానే ఉండి మీకోసం బోలు భాయ్ ठीक है. अभी आप सबको मिलना मुझे बहुत खुशी लगती है. भाई ने मुझे आप सभी के ऊपर भरोसा से मुझे इधर भेजा है. जगन भैया बोला है कि अभी ये पिछले जो गए जो इलेक्शन है वो हम लोग देख रहे हैं क्या हुआ कैसे हुआ. कुछ तो भी हुआ, मतलब हम लोग पीछे पड़ गए कैसे तो भी, जो भी कारण हो. लेकिन इस बार इस तरह से नहीं होना है. इस बार गुंटूर वेस्ट जीतना ही जीतना है. इस तरह से जीतना है कि ये पूरे आंध्र प्रदेश राष्ट्र में एक चर्चा होना चाहिए. और ये हमारे अपोजिशन पार्टी के जो लोग हैं वो लोग सोचते हैं कि वो उनका है. वो उनका नहीं है, ये हमारा है. हमारे बीसी का है, हमारे मुस्लिम का है, हमारे एससी लोगों का है, हमारे एसटी लोगों का है, हमारा है. ये हमारा पार्टी है वाईएसआर कांग्रेस पार्टी, और ये हमारा अड्डा है, ये हमारा है. तुम्हारा कैसे होगा भाई? तुम्हारा नहीं होगा. किस तरह से नहीं होगा? इस बार इलेक्शन में हमारे मुसलमान भाई बहनों और सब कैस्टों के, हमारे बीसी लोग, हमारे एससी एसटी माइनॉरिटी लोग, सब लोग मिलके अभी कैसे बताएंगे कि ये हमारा है तुम्हारा है, ये हमारा है, हमारा वाईएसआर कांग्रेस पार्टी का अड्डा है बोल के हम कल के इलेक्शन में बताने वाले हैं. हो भी नहीं, आप कुछ तो भी बोलना है. बताने के लिए आप तैयार हो ना? जरूर बताना है. इधर गुंटूर वेस्ट में वाईएसआर कांग्रेस पार्टी को जरूर जिताना है. जरूर हम लोग जिताने में हम सब लोग मिलजुल के काम करना है. और आपकी बहन जी जैसे आपकी रजनी साहिबा, मैं हूं. अभी आपको जो भी चाहिए साथ देने के लिए मैं हूं, आपको मदद देने के लिए मैं हमेशा हूं. आपकी कुछ भी होने दो, आपकी कुछ भी कामयाब में मैं हूं, मैं साथ देने के लिए तैयार हूं. तो आप सब लोग, अभी तक भाई लोग हैं, अभी भाई लोग भी है और एक बहन जी भी आए हैं, तो आप सब लोग हमें भी अपना लिए हैं. और मैं अभी बोली, आप जो पूछे मैं देने के लिए तैयार हूं. तो आगे आने काल में भी जो भी है भैया है ऊपर हम लोगों को मदद देने के लिए. और यहाँ पे आपके लिए एक बहन है, वो हम आपकी रजनी साहिबा है, तो आप ये भूल मत जाना. और हमारे सभी लोगों को भी बोल के, मुसलमान सभी लोग वाईएसआर कांग्रेस पार्टी को मदद देने के लिए यहाँ पे तैयार है. और वो लोगों को हमारे जो अपोजिशन है टीडीपी वालों को और उसके साथ में जो भी पार्टियां वो लोग मिलके आ रहे हैं, उनको घर भेज देने के लिए भी गुंटूर वेस्ट में वाईएसआर कांग्रेस पार्टी के पूरे परिवार तैयार है बोल के इस बात में मैं बोलना चाहती हूँ. और जो भी है मैं ट्राई करूँ भैया, कुछ मिस्टेक से तो मदद कर दो, खाली मैं ट्राई करी बोलने के लिए. ठीक है भाई, मुझे बहुत खुशी लगती है और भी आपसे मिलके काम करने के लिए भगवान ये अवकाश दिया है, भाई के रूप में दिया है. तो मैं, और अब पूछो भाई, हमारे चिल्लूरपेट में वहाँ आपके मुसलमानों लोगों को आप लोगों को थोड़े रिश्ते ये भी रहते, वो लोग हमारे घर वाले जैसे रहते थे. इतना रहते थे कि वो लोग हमेशा हमारे साथ में रहते थे कि वो लोग ही कभी कभी बोलते थे मुझे, मैडम साहब आप
किसी को और भी बगल में रख लो, ये लोग रो रहे हमारे ऊपर, सब लोग रो रहे, यही लोग है क्या, पूरे यही लोग रहते क्या, मैडम के घर में ही रहते ये लोग, किधर भी जाओ ये लोग ही रहते बोल के वो लोग ही बोलते थे। मतलब ये बात समझो कि वो लोग कितना हमें और हमारे फैमिली को कितना अपना लिए बोल के। इसी तरह से यहाँ पे भी मैं ऐसे आपके साथ में रहने के लिए तैयार हो, तो आप भी मदद दो, इंकरेज करो, आपकी दुआ हमारे ऊपर रहने के लिए आप हमें आपकी दुआओं में हमारे लिए भी दुआ किया करो, और कुछ भी है हम लोग आपके साथ में हो भैया। थैंक यू ऑल, थैंक यू फॉर दिस अपॉर्चुनिटी।